ఏలేశ్వరం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్, కౌన్సిలర్లు, స్కూల్ చైర్మన్లు హాజరవడం జరిగింది। ఈ సందర్భంగా విద్యా కమిటీ చైర్మన్ కరోతు సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలన్నారు। విద్యార్థులు తల్లిదండ్రుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి విద్యార్థి విద్య పట్ల క్రమశిక్షణతో మెలగాలని అన్నారు। ఈ కార్యక్రమంలో బదిరెడ్డి గోపి, మూది నారాయణ స్వామి, స్కూల్ వైస్ చైర్మన్ కటకం సూర్యకుమారి, హెచ్ఎంఎన్ లక్ష్మి, తులసి, సిహెచ్ బాలరాజు, ఎం చిన్నబాబు, శ్రీరామ్, లోవప్రసాద్, డి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు। పేరెంట్ టీచర్స్ డే ఈవెంట్ జరుగుతుంది కదా, ఈ రోజు మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పడానికి నేను వచ్చాను। మీకు మంత్లీ అండ్ వీక్లీ ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారా? అందరూ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా వీక్లీ? దాని ఉపయోగం మీరు తెలుసుకున్నారా? ఎందుకు వేసుకుంటున్నారా అనేది? ఎందుకంటే ఈ టైంలో మీరు హై స్కూల్ ఏజ్ వచ్చారంటే మీరు అడాలసెంట్ గర్ల్స్ అనమాట। సో ఈ టైంలో మీకు మెన్స్ట్రల్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది। సో ఎవ్రీ మంత్ బ్లడ్ లాస్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని రిప్లెనిష్ చేయడానికి గవర్నమెంట్ ఈ పథకం తీసుకొచ్చింది అనమాట, విఫ్ట్ ప్రోగ్రామ్। అంటే వీక్లీ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ప్రోగ్రామ్। ఎవ్రీ వీక్ ప్రతి అడాలసెంట్ చైల్డ్కి వీక్లీ టాబ్లెట్ ఇవ్వడానికి ఇస్తున్నారనమాట। సో మీరు హెల్తీగా ఉండాలి, దీంతో పాటు మీరు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, అంటే ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి। మరి ఈరోజు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మెగా పీటీఎం 3.0 చాలా చక్కగా జరుగుతుంది మా ఏలేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో। అయితే ఇందులో మా పాఠశాలలో జరిగేటటువంటి ప్రభుత్వ పథకాలు, మధ్యాహ్న భోజనం కానీ, శానిటేషన్ కానీ, ఇతర కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క ఎస్ఎంసీ సభ్యుల పర్యవేక్షణలో పెద్దల సహకారంతో మేము అన్నీ చేస్తూ ఉన్నామండి। రీసెంట్గా కిచెన్ గార్డెన్ కూడా మేము తయారు చేస్తున్నాము। అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు। ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకంలో పిల్లల సంఖ్య ఇంకా గణనీయంగా పెరుగుతుంది। అయితే మరి గత కాలంలో టీచర్ల కొరత ఉండేది, ఇప్పుడు ఆ కొరత కూడా లేని కారణంగా టీచర్లు పిల్లలు జాయిన్ అవ్వడానికి సుముఖం చూపిస్తూ ఉన్నారు। మరి రాబోయే రోజుల్లో మా పాఠశాలలో రోల్ పెంచడానికి మా అధికారుల సహాయంతో మేము మా స్టాఫ్ అందరూ కూడా కలిసి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మేము కలుసుకొని వాళ్ళని మా పాఠశాలకు రప్పించే విధంగా కృషి చేస్తామని మీకు తెలియజేస్తాం। ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఈ మంచి బృహత్తర కార్యక్రమం మెగా పీటీఎం 3.0 ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అండి। పేరెంట్స్, స్కూల్ చైర్మన్గా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు వాళ్ళ విద్య, వాళ్ళ విధానం, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు అని స్కూల్కి వచ్చి స్కూల్లో మమేకమే ఉపాధ్యాయులతో వాళ్ళ బాగోగులు, వాళ్ళు ఎలా చదువుతున్నారో అని తెలుసుకొని ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన లోకేష్ గారికి నా నమస్కారం, ధన్యవాదాలండి। ఈ కార్యక్రమం స్కూల్లో జరిగే ప్రతి భోజన కార్యక్రమాలు, మిడ్ డే మీల్ చాలా అద్భుతంగా ఉందండి, బాగా పెడతారు పిల్లలకి। గత గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్లో భోజన సదుపాయాలు అన్ని రకాలుగా బాగున్నాయి, మెనూ చాలా మంచిగా ఉంది। పప్పు, తోటకూర, నెక్స్ట్ రసం, సాంబారు, ప్రతిరోజు ఎగ్గు, చిక్కీలు, ఇటువంటి పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన భోజనం అందుతుందండి। పిల్లలుగా భవిష్యత్తుని దిశ నిర్దేశించి ముందుగానే ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది। ఇటువంటి కార్యక్రమంతో మా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఇటువంటి ఆలోచన చేయడం, ఈ మెగా పీటీఎం ద్వారా ఉపాధ్యాయులు ప్రైవేట్ స్కూళ్ళు అదే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసి మెగా పీటీఎం ద్వారా పిల్లలు, పేరెంట్స్, ఉపాధ్యాయులతో మంచి కార్యక్రమం ఇది। ఇలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను। ధన్యవాదాలు।